అంటే కవిత కొద్దిగా అసంతృప్తిగా ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తండ్రితో పాటు అన్నతో పాటు పాల్గొన్న సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటే క్రమంలో కవిత చాలా ముందున్నారన్నట్టు. అంటే బతుకమ్మ పండుగను ఒక ఉద్యమ స్థాయికి తీసుకెళ్లడం, విదేశాల్లో బతుకమ్మ పండుగ నిర్వహించడం, ఇంత క్రియాశీలక పాత్ర పోషించినటువంటి కవితకు తెలంగాణ వచ్చిన తర్వాత అంటే తన ఉద్దేశం తనకు అంత న్యాయం జరగలేదని కొద్దిగా అసంతృప్తి ఉన్నారేమో అనిపిస్తుంది మనకు. ఎందుకంటే మనం చూసుకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు, కేటీఆర్ మంత్రి అయ్యారు, హరీష్ రావు మంత్రి అయ్యారు, తను మాత్రం మంత్రి కాలేకపోయింది. అంటే తెలంగాణలో తొలి మహిళా మంత్రిగా ఆమెకు అవకాశం ఇస్తారని ఫస్ట్ టైంలోనే కొన్ని వార్తలు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే కుటుంబంలోనే ఇంతమంది అప్పటికే కుటుంబ పార్టీ అని చెప్పేసి విమర్శలు ఉన్న నేపథ్యంలో ఇంకొకరికి ఛాన్స్ లేకపోయింది. అటువంటి టైంలో కవిత 2 సార్లు పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మంత్రి పదవి అనేది రాలేదు.